హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఈరోజు నేను పన్నీర్ కర్రీ అయితే చేయబోతున్నాను బిర్యానీలోకి. నా స్టైల్లో నేను ఎలా పన్నీర్ కర్రీ చేస్తాను మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా పన్నీర్ రెసిపీకి అయితే ఇగో పన్నీర్ తెచ్చుకున్నాం మేము. ఇది 200 గ్రామ్స్ పన్నీరు. ఇది నేను ఒక్కొక్కసారి ముక్కలు తెస్తాను, ఒక్కొక్కసారి ఇలా తెప్పిస్తాను. ఇది వచ్చేసి బటరు. ఇక ఇది బటర్ అనేది లాస్ట్లో వేయడానికి బటరు కొంచెం. ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను తీసుకున్నాను. ఇది పొటాటో, ఇది క్యారెట్, ఇవి బీన్స్, ఇవి పచ్చి బఠానీ, పచ్చిమిరపకాయలు, ఇంకా ఆనియన్, ఇవన్నీ వేయడానికి. ఇంకా ఆయిల్, ఇంకా సాల్ట్, ఇంకా ఇదేమో టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి వంట చేయడానికి ఇవన్నీ కూడా కావాలి. సో ఐటమ్స్ అన్నీ నేను చెప్పాను. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నా స్టైల్లో నేను చేస్తున్నాను. పన్నీర్ కర్రీ చాలా రకాలుగా చాలా మంది చాలా ప్లేసెస్లో చేస్తారు. సాధారణంగా మనం వంటలు ఏంటంటే అందరూ ఒకలా చేయరు. అంటే ప్రాసెస్ ఒకేలా ఉన్నా సరే కొంతమంది ముందు వేస్తారు, కొన్ని ఐటమ్స్ తర్వాత వేస్తారు. అంటే ఒక్కొక్క ప్రాంతం బట్టి, ఒక్కొక్క ఏరియా బట్టి వాళ్ళకి ఆ టేస్ట్, ఆ స్పైసెస్ యాడ్ చేయడము, ఇంకా అవన్నీ వాళ్ళ ఇంట్లో కూడా కొంతమంది, ఇప్పుడు మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, సో నేను స్పైసెస్ అవి చాలా తక్కువ వేస్తాను. కొంతమంది ఇంకా ఎక్స్ట్రా అడిషనల్గా కారం అవన్నీ కూడా యాడ్ చేసుకుంటారు. సో వంటల్లో అయితే నేను పర్టికులర్గా ఇదే చెయ్యాలి అని అనుకోను. నా స్టైల్లో మా ఇంట్లో ఎలా తింటారో నేను నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. ఎప్పుడు కూడా ఎలా చేస్తారో. ఇంక ఇప్పుడు నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ బిర్యానీ చేస్తున్నాను. ఇక బిర్యానీ అయితే ఉడుకుతుంది అనమాట. ఇక బిర్యానీ ఉడుకుతుంది. ఇంకా ఇక్కడ కర్రీకి అయితే నేను ఇప్పుడు ఎలా చేయాలో నేను మీకు రెసిపీ అయితే చూపిస్తున్నాను. ముందుగా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ మూకుడు కొంచెం వేడైన తర్వాత అప్పుడు ఈ ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటి దేని తర్వాత ఏది నేను యాడ్ చేస్తాను అన్నది నేను మీకు చూపిస్తాను. ఈ పన్నీర్ కర్రీ కూడా ఇలాంటివి కూడా చిన్న చిన్నవి చూపించాలా అని కాదు, అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అన్నది చూపిస్తున్నాను. చాలా మందికి వంట రాదు కదా, అలాంటి వాళ్ళకి ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఇంకా ఇగో ఇప్పుడు పన్నీర్ అయితే ఇలా కట్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ పన్నీర్ అన్నది మీరు మీ సైజెస్ బట్టి కట్ చేసుకోవచ్చు. ఎలా అయినా చిన్న చిన్న పీసెస్ కానీ లేదా పెద్ద పెద్ద పీసెస్ కానీ మీకు నచ్చిన సైజులో. నేనైతే మినిమమ్ ఇగో ఈ సైజులో కట్ చేస్తున్నాను. ఇక నేను తెచ్చిన స్టార్టింగ్ పన్నీర్ అయితే ఇగో ఈ సైజులో నేను కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఆ మూకుడు అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ అన్నది వేస్తున్నాను నేను. సో కర్రీ కాబట్టి, గ్రేవీ కర్రీ, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. దగ్గర దగ్గర ఒక 2-3 టేబుల్ స్పూన్స్ నేనైతే వేస్తున్నాను ఆయిల్. ఇది కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకి ఇగో పచ్చిమిరపకాయలు నేనైతే ఇలా నిలువుగా తరుగుకున్నాను. ఎందుకంటే మా పిల్లలకి చిన్న చిన్నవి అయితే నోట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి నేను ఇలా నిలువుగా తరుక్కున్నాను. ఇదైతే అలా తీసి పక్కన పెట్టివచ్చని. ఇంకా మీరు ఈ తరిగే స్టైల్ అదంతా కూడా ఎవరికి ఎలా నచ్చితే అలా తరుక్కోవచ్చు. మ్యాక్సిమం కర్రీకి అందరూ చిన్న చిన్నవే తరుక్కుంటారు. నేను కూడా ఇగో చిన్న సైజు ముక్కలే తరిగాను ఇవన్నీ. ఇక ఆనియన్ అయితే అడ్డంగా చిన్న ముక్కలు కూడా తరుక్కోవచ్చు, ఇలా నిలువుగా కూడా తరుక్కోవచ్చు. సో నేను బిర్యానీకి తరిగినప్పుడే అన్నీ కూడా ఒకేలాగా ఈవెన్గా ఉంటాయని తరిగేసాను అనమాట. సో ఇప్పుడు ఆయిల్ అయితే మనకి హీట్ ఎక్కింది. ఫస్ట్గా ఇందులో ఏంటంటే ఈ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇవి కొంచెం తుల్లుతాయి, కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. తర్వాత ఆనియన్ వేసేస్తున్నాను ఆయిల్లో. మనము వంటలు ఎప్పుడు కూడా రాని వాళ్ళకి ఒకటి నేను చెప్తున్నాను, మనకి ఏ వంట రాదు అని అనుకోకండి. ఎలా ట్రై చేస్తూ ఉంటే, అంటే ఒక్కొక్కసారి మనకి ఎంత క్వాంటిటీ వండుతామో దాన్ని బట్టి కూడా మనకి ఆ చెప్పే క్వాంటిటీస్, సాల్ట్ కానీ కారం కానీ ఇవన్నీ మారిపోతాయి. సో వంట రాని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, వంట నేర్చుకోవాలి అంటే మీరు రెగ్యులర్గా అలా ట్రై చేస్తూ ఉండాలి ఏదో ఒక ఐటమ్.
ట్రై చేస్తూ ఉంటే చేయగా మీకు వంట అనేది వచ్చేస్తుంది. నేను కూడా స్పెషల్గా వంటలు నేర్చుకోలేదు. నేను అలా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర చూసి, మా అమ్మ వాళ్ళ దగ్గర చూసి, ఇంకా ఇలాంటి రెసిపీస్ అయితే కొన్ని నేను యూట్యూబ్లో చూసి కూడా చాలా సార్లు నేను ట్రై చేయగా నాకు దగ్గర 6th క్లాస్ 7th క్లాస్ నుంచే నేను వంట అనేది నాకు చాలా చాలా ఇంట్రెస్ట్. సో నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. అప్పుడు కూడా రెగ్యులర్గా నేను చేసుకునేదాన్ని డిగ్రీ నుంచి కూడా. ఇప్పుడు ఇదైతే ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇది చేసుకున్నాం కదా, ఇగో పచ్చిమిరపకాయలు, ఆనియన్ అయితే ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్ని ఇగో ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇలా వచ్చిన తర్వాత ఇందులో నేను టమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మనకి గ్రేవీ కోసం. ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఉంచుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత మనకి కూరలోకి వాటర్ కావాలి కదా. ఈ వాటరే కూరలోకి వేసేస్తాను తర్వాత, అంటే ఇది ఎక్కడా కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో నేను ఇలా వాటర్ పోసుకొని ఉంచుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఇది ఈ పచ్చివాసన, అల్లం వెల్లుల్లి టమాటో ఇది అంతా పచ్చివాసన పోయేదాకా కంప్లీట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటున్నాను. వంట చేస్తూ ఉంటే వస్తుంది అని చెప్పాను కదా, సో అలాగా రెగ్యులర్గా కూడా చెయ్యండి. ఏదైనా మీకు ఇష్టమైన ఐటమ్ కానీ లేదా ఏదైనా స్పెసిఫిక్గా కానీ కొన్ని ఐటమ్స్ చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, కొత్త ఐటమ్స్. సో అలా కొత్త ఐటమ్స్ కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఆకలిగా అనిపించింది అనుకోండి, మనం చేత్తో చేసుకునే ఆ వంట మనం సాటిస్ఫాక్షన్గా తినచ్చు. మనకి ఎంత క్వాంటిటీలో కావస్తే అంత క్వాంటిటీలో మనం తినచ్చు. అంటే బయట తెప్పించుకొని తినేదానికన్నా ఇలా ఇంట్లో తినేదానికి నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం మన చేత్తో తింటాం కాబట్టి, మన చేత్తో చేస్తాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం వాడే ఆయిల్స్, మనం వాడే వెజిటేబుల్స్, మనం వాడే పన్నీర్ ఇవన్నీ కూడా ఫ్రెష్గా మనం తెప్పించుకున్నవి. ఇంకా ఇప్పుడైతే నేను పన్నీర్ తెప్పించాను, కానీ కోవిడ్ టైంలో అయితే ఈ పన్నీర్ కూడా నేను ఇంట్లో చేసుకునేదాన్ని. నేను నేర్చుకున్నాను, యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఎప్పుడైనా సరే మీకు పన్నీరు ఒకవేళ కొంచెం కావాలి అని అనుకోండి, ఇది ఇప్పుడు నేను తెప్పించిన 200 grams, లేదా మాకు ఇంత అక్కర్లేదండి లేదా ఇంకా ఎక్కువ కావాలి అని అనుకుంటే కనుక మీరు పన్నీర్ కూడా హ్యాపీగా పాలు తెప్పించుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను ఈసారి నెక్స్ట్ టైం పన్నీర్ ఎలా చేయాలి అన్నది కూడా, మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అన్నది కూడా ఒక వీడియో చేసి సెపరేట్గా నేను పెడతాను. బేసిక్గా నాకు వీడియోస్ చేయడానికి చాలా చాలా థాట్స్ ఉన్నాయి, బట్ నాకు మెయిన్ ఖాళీ ఉండటం లేదు పిల్లలతోటి. ఇంకా వాళ్ళ ఎడ్యుకేషనల్గా, ఇంకా వాళ్ళకి స్పోర్ట్స్ వైజ్ కూడా నేను వాళ్ళతో పాటు బయటకు వెళ్ళి కొంతసేపు టైం స్పెండ్ చేస్తాను. ఇంకా స్పెసిఫిక్గా మా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటాను. ఒక అంట్లు తోమడానికి ఒక్కటే దానికే అమ్మాయి ఉన్నది, కానీ మిగతా ఇంట్లో పనులు, తడిగుడ్లు పెట్టడం, ఇవన్నీ మా మదర్కి స్నానం చేయించడం, ఇవన్నీ పనులు కూడా పర్సనల్గా నేనే చేసుకుంటాను. ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఇంకా అసలు ఖాళీయే ఉండదు. అంటే చాలా మంది అనుకుంటారు యూట్యూబ్ పెడితే ఖాళీగా ఉన్నారు, ఖాళీగా ఉండి యూట్యూబ్ చేసుకుంటున్నారు అని. అదైతే చాలా రాంగ్. ఎందుకంటే ఇంట్లో పిల్లలతోటి, 2 పిల్లలతోటి, ఇంకా మా మదర్కి కూడా హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి. సో ఆవిడ కూడా నాకు ఇంట్లో పనులేమి ఎక్కువగా హెల్ప్ చేయలేరు. ఇంకా మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో నేను ఇవన్నీ చేసుకుంటూ 2 వైపులా మేనేజ్ చేయాలి అంటే చాలా చాలా కష్టము. ఇంకా నాకు అంత టైం కూడా ఉండదు. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఎడిటింగ్ కూడా ఇవన్నీ నేను ఓన్గా చేసుకుంటున్నాను. నా ఓన్గా నేను ఎడిట్ చేసుకుంటున్నాను, నా ఓన్గా నేను వాయిస్ పెట్టుకుంటున్నాను. ఇంకా నా ఓన్గా నేను మ్యాటర్ అన్నది కూడా కలెక్ట్ చేసుకుంటున్నాను. కలెక్ట్ చేసుకుని ఇంకా కొత్తగా ఎలా చేయాలి అన్నది కూడా నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. స్టార్టింగ్ అసలు నాకైతే 0 నాలెడ్జ్ ఎడిటింగ్. ఇప్పుడు నేర్చుకుంటున్నాను. అంటే మామూలుగా మనం షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్స్లో వీడియోస్ పెట్టడం వేరు,
బట్ ఇలా యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ చేయడం వేరు, దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. యూట్యూబ్ లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని పెట్టాలి, కొన్ని పెట్టకూడదు. సో ఇలాగ ఖాళీగా ఉండైతే యూట్యూబ్ అయితే నేను చేయటం లేదు. అంటే నాకు ఇది ఒక ప్యాషన్ కింద నేను పెట్టుకున్నాను. ఏదైనా ఒక క్రియేటివ్ గా చూపిద్దాము, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వీడియో కింద చూపిద్దాము, ఏదైనా ఒక కొత్తగా చూపిద్దాము అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోస్ అన్ని నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాగే మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఎప్పుడూ ఉండాలి. ఇంకా ఇప్పుడు మన రెసిపీలోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఇక్కడ బాగా వేగిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కర్రీలోని ఆయిల్ అంతా కూడా వచ్చింది కదా. సో ఇప్పుడు ఇది వేగిపోయినట్టేను. ఇప్పుడు ఇందులోని నేనేంటంటే వెజిటేబుల్స్ అన్ని వేసేస్తున్నాను. బంగాళదుంప, క్యారెట్, బీన్స్, ఇలాగ నాకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని నేను తీసుకున్నాను. ఇంకా మీకు ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవాలి అనుకుంటే ఇందులో వేసుకోవచ్చు. అంటే పన్నీర్ బటర్ మసాలా కదా, అసలు ఇవేం వేయక్కర్లేదు కదా అంటే, మామూలుగా పిల్లలు తింటారు కదా, ఇవన్నీ తింటే ఇవన్నీ వేస్తే కూడా వాళ్ళకి కలర్ఫుల్ గా అనిపిస్తుంది, కొంచెం తింటారు. ఈ రకంగానైనా ఏవో ఒక వెజిటేబుల్స్ వెళ్తాయి కదా, నేనైతే వేసేస్తాను. చాలా మంది ఏ వెజిటేబుల్స్ వేయకుండా మామూలుగా ఒక టమాటా ప్యూరీ తోటి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో అలా కూడా చేసుకోవచ్చు. నేను స్టార్టింగే చెప్పాను కదా, చెప్పాను కదా నా స్టైల్లో నేను చేస్తాను అని. పన్నీర్ బటర్ మసాలాలో చాలా మంది వెజిటేబుల్స్ యాడ్ చేయరు. నేనేంటంటే పిల్లలకి ఈ రకంగానైనా వెజిటేబుల్స్ అన్ని వెళ్తాయి, వాళ్ళకి కలర్ఫుల్ గా ఉంటే తినడానికి ఇష్టపడతారని నేను ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా వేస్తాను నా దగ్గర ఉన్న వాటిల్లో ఎప్పుడు కూడా. ఇంకా ఇప్పుడు ఇవన్నీ అయితే ఫుల్ గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం సేపు అయ్యాక అప్పుడు మనం కొంచెం బాయిల్ చేసుకొని ఇవి ఉడికిన తర్వాత అప్పుడు మనం పన్నీర్ అన్నది యాడ్ చేసుకోవాలి. పన్నీర్ మనం స్టార్టింగ్ యాడ్ చేసుకుంటే ఇది ఆల్రెడీ సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ముద్ద అయిపోతుంది. సో మనం పన్నీర్ అనేది కొంచెం లాస్ట్ ఎండింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోవాలి. ముందు ఇక్కడ ఈ వెజిటేబుల్స్ అన్ని అయితే ఇక్కడ ఫుల్ గా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోని ఈ కర్రీలోనే నేను పసుపు అన్నది వేసేస్తున్నాను, కొంచెం ఈ కూరకు తగిన పసుపు. ఇంకా ఇందులోనే కొంచెం నేను సాల్ట్ అన్నది కూడా యాడ్ చేసేస్తున్నాను. కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను. అంటే సాల్ట్ వేస్తే మనకి ముక్కలు త్వరగా బాయిల్ అయిపోతాయి. సో ఈ కూరకు తగినంత సాల్ట్ అయితే నేను వేసేస్తున్నాను ఇప్పుడేను. ఇవన్నీ వేసుకొని ఫుల్ గా కలిపేసుకొని కొంచెం సేపు వాటర్ పోసి ఉంచేయాలి. ఇప్పుడు అవుతుంది కదా కూర, ఇవన్నీ వేసాం కదా మనం ఇందులో. ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం కూరకి మసాలా కూడా ఇప్పుడే వేసిస్తాను. ఇప్పుడు వేసేస్తే కూర అంతా మసాలా పడుతుంది. ఇంకా నేనైతే కస్తూరి మేతి వేసుకుంటున్నాను. ఇది కస్తూరి మేతి. ఇది ఏంటంటే నేను తెచ్చుకున్నాను, ఇది ఇలా అనేసి వేసేయడమే. మీకు ఉంటే వేసుకోండి ఇంట్లో, లేకపోతే ఇది కంప్లీట్ గా ఆప్షనల్, అంత కంపల్సరీ ఏం కాదు. ఇంకా ఇప్పుడు మసాలా అయితే యాడ్ చేద్దాము. గరం మసాలా నేను ఎక్కువ మసాలాలు వాడను మామూలుగా. సో ఇప్పుడు గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మసాలా అయితే నేను యాడ్ చేస్తున్నాను, గరం మసాలా. ఇది నా స్పైస్కి తగ్గట్టు నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత స్పైస్ కావాలనుకుంటే అంత మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు కొంచెం ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఇందాక మనం వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా పోసేస్తున్నాను నేను. ఇందాకలా మిక్సీ జార్లో వాటర్ వేసుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లో వాటర్ కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ నేను వేసుకుంటున్నాను. కొంచెం ఇలా వాటర్ పైకి రావాలన్నమాట, ఎందుకంటే అవి కుక్ అవ్వడానికి. మళ్ళీ ఇంకా మనం పన్నీర్ కూడా వేస్తాం కదా, మనకి గ్రేవీలా రావడానికి కొంచెం వాటర్ ఎక్కువగానే ఉండాలి. అలా అని మరీ ఎక్కువగా అవసరం లేదు. సో ఇప్పుడు ఇది ఒక 10 minutes వదిలేస్తే ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ పన్నీర్ మనం యాడ్ చేద్దాము. నేను మళ్ళీ ఇది మీకు చూపిస్తాను. ఇది బాగా కుక్ అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులోని ఉడికేయా లేదా అన్నది మెత్తగా ఒకసారి చెక్ చేద్దాము.
మనకి ఇలా కర్రీ అయితే చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది కదా. ఇగో మనం వేసినవి అన్నీ కూడా ఇక ఇప్పుడు మనకి ఉడికేయా లేదా అన్నది ఇక మనకి గరిటెతోటి ఇలా గుచ్చితే ఇక అక్కడ కట్ అయ్యింది చూసారా, అలా చెక్ చేయాలి. లేదా ఇక్కడ విడిగా అయినా ఇలా వేసుకొని ఇగో ఇలా కట్ ఇలా చూసుకోవచ్చు. ఇగో చూసారా కట్ అయిపోయింది. లేదా మామూలుగా ఇది వేడిగా ఉంది కాబట్టి ఇగో ఉడికిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇందులోని ఇక్కడ పన్నీర్ ఉంది కదా, మనం తీసుకున్న పన్నీరు, ఈ పన్నీర్ ముక్కల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నాను నేను. ఈ కర్రీలో బాగా ఉడికిపోయింది కాబట్టి ఇక ఇప్పుడు ఈ పన్నీరు ఇవి నేను యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలు అయితే నేను ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు పన్నీర్ ముక్కలను అయితే నేను యాడ్ చేసాను. ఈ పన్నీర్ ముక్కలు అన్నది బాగా కూర మిగతా వెజిటబుల్స్ అన్ని వేసుకొని ఉడికిన తర్వాత లాస్ట్ లో పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పన్నీర్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా, ముందే వాటితో వేసేస్తే ముద్ద ముద్ద అయిపోతుంది, కూర అంతా బాగోదు. ఇలా పన్నీర్ ముక్కలు మనకి కనిపించవు. ఇంకా పన్నీర్ కావాలంటే చిన్న సైజ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద సైజ్ తరిగేసాను, పిల్లలు అలా తీసుకొని తింటారు అనేసి. ఇగో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకొక 5 minutes ఉడికితే మన కర్రీ అయిపోయినట్టే. లాస్ట్ లోని ఈ బటర్ అన్నది తెచ్చారు, ఈ బటర్ అన్నది కొంచెం పైన వేసేస్తాను. బటర్ అన్నది లోపల అందులో కొంచెం వేయగానే అది మెల్ట్ అయిపోతుంది. సో ఈ పన్నీర్ కర్రీ రెసిపీ నా స్టైల్లో నేను చేసాను. నేను ఎలా చేసాను అన్నది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీరు ఇప్పటి వరకు పన్నీర్ కర్రీ చేసి ఉంటే మీరింట్లోని ఎవరైనా సరే ఎలా చేస్తారు, నా స్టైల్లోనే మీరు కూడా చేస్తారా అన్నది కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ బటర్ కూడా మనం రెడీ చేసి పెట్టుకుంటున్నాను, ఇది లాస్ట్ లో వేయడానికి. ఇంత బటర్ అవసరం లేదు, ఇందులో కొంచెమే నేను వేస్తాను, ఒక హాఫ్ బటర్ నేను వేస్తాను. హాఫ్ బటరు నెక్స్ట్ వేరే కర్రీకి అన్నది నేను ఉంచుతాను. ఇది నేను 2 times కి యూజ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు పన్నీర్ కూడా ఉడికిపోయిన తర్వాత అప్పుడు చూపిస్తాను మీకు. ఇక చూడండి ఇప్పుడైతే పన్నీర్ చాలా చాలా బాగా ఉడుకుతుంది. ఇంకో చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. ఇంకో ఇలా పెద్దవైతే ఇలా ముక్కలుగా మీకు కనిపిస్తాయి. ఇది కూరతో పాటు ఇలా ఉడకడం వల్ల ఏంటంటే సో ఇప్పుడు మనకి ఇలా కొంచెం గ్రేవీగా ఉంటే కలుపుకుందికి బాగుంటుంది. ఇది చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కానీ, ఇంకా టమాటో రైస్లోకి, బిర్యానీలోకి, ఎందులోకైనా సరే మనం తినచ్చు. నేనైతే ఇవాళ ఇంకా బిర్యానీ చేశాను. ఈ బిర్యానీతో పాటు ఈ పన్నీర్ కర్రీ తింటే ఇంకా సూపర్ అన్నమాట. ఇప్పుడు కర్రీ అయితే ఇగో నేను వేసాను, ఒక 5 minutes తర్వాత ఇలాగా కుక్ అయిపోయింది చాలా బాగాను. ఇగో చూసారా, అంటే పన్నీర్లోకి ఇవన్నీ కూడా వెళ్తాయి అన్నమాట. మనం వేసిన స్పైసెస్ ఇంకా సాల్ట్ ఇవన్నీ కూడా వెళ్తాయి. చాలా చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఈ బటర్ అయితే నేను ఇక్కడ హాఫ్ బటర్ తీసుకుంటున్నాను. చెప్పాను కదా నెక్స్ట్ టైము ఈ నెక్స్ట్ హాఫ్ నేను వేరే కర్రీకి యూస్ చేస్తాను. మనం బిర్యానీలోకి కానీ, ఇంకా చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, ఎందులోకైనా ఈ పన్నీర్ కర్రీ అన్నది చాలా చాలా బాగుంటుంది. పన్నీర్లో క్యాజు కూడా వేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఇందులో ఏమైనా కావాలంటే ఎక్స్ట్రా వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అయిపోయింది. లాస్ట్లో ఫైనల్గా నేను బటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇక చూడండి బటర్ వేయగానే ఇది ఎలా కరిగిపోతుందో. ఇక చూడండి మెల్ట్ అయిపోతుంది. ఇక బటర్ వేయగానే మెల్ట్ అయిపోతుంది వేడికి. ఇక చూడండి కరిగిపోతుంది. ఇక్కడ బటర్ మనకి బటర్ చాలా స్మూత్ గా ఉంటుంది కదా. ఇక చూడండి కరిగిపోతుంది బటర్. సో ఇప్పుడు ఇది నేను కలిపేస్తున్నాను. ఇక ఇందులోంచి ఇప్పుడు బటర్ మొత్తం మాయమైపోయింది. ఇప్పుడు మనం బటర్ వేసామో లేదో కూడా తెలియనట్టు అయిపోయింది.
ఇప్పుడు బటర్ అంతా అయితే కరిగిపోయింది. ఫుల్గా బటర్ వేసిన ఒక 1 to 3 సెకండ్స్ లోనే మొత్తం బటర్ కరిగిపోయింది. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఈ కూరని కూడా ఎక్కువగా మిక్స్ చేసేయకూడదు. ఎక్కువగా మిక్స్ చేయడం వల్ల ఈ పన్నీర్ అన్నది కట్ అయిపోతుంది. నేనైతే ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలు ఇలా తీసుకుని తింటారు అనేసి ఇంకా ఇలా బాగా కట్ చేసుకున్నాను నేను పెద్దవి. మీరు ఇంకా చిన్న చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులోని. నా స్టైల్లో పన్నీర్ రెసిపీ అయితే పన్నీర్ కర్రీ, పన్నీర్ వెజిటేబుల్ కర్రీ ఇది. అంటే వెజిటేబుల్స్ కూడా వేసాను కదా, పన్నీర్ బటర్ అన్నీ వేసాను. ఇంకా నా స్టైల్లో అయితే నేను చాలా చాలా బాగా చేశాను. ఇది మేము ఇప్పుడు బిర్యానీతో నేను కలిపి నేను తీసుకుంటాను. మీరు ఫ్రైడ్ రైస్తో కానీ, చపాతీతో కానీ, పూరితో కానీ దేనితో అయినా మీరు హ్యాపీగా తినొచ్చు. ఇంకా పిల్లలు కూడా ఇలాంటి ఐటమ్స్ అన్నీ చేస్తే ఇష్టపడతారు. నేను ఎవ్రీ సండే చేస్తాను, కానీ ఎవ్రీ సండే ఒకే రెసిపీ చేయను. కర్రీ అన్నది వేరే వేరే రెసిపీస్ చేస్తాను. వీలైతే నెక్స్ట్ వేరే కర్రీస్ కూడా నేను మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది, నేను ఎలా చేశాను అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హారం సాయి వ్లాగ్స్. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ నోటిఫికేషన్స్ కొంతమంది ఆన్ చేయట్లేదు. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకుంటే అది మీకు నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా యూట్యూబ్లో వస్తుంది. మా వీడియోస్ అన్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.